సింహరాశి. సింహరాశిలో ఏ రాశులు, ఏ నక్షత్రాలు ఈ సింహరాశిలోకి వర్తిస్తాయి, ఏ అక్షరాలు ఈ సింహరాశిలోకి వర్తిస్తాయో తెలుసుకుందాం. మఖ 1, 2, 3, 4 పాదాలు, మా, మీ, ము, మే అనేటువంటి ఈ 4 అక్షరాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, మో, ట, టి, టు అనేటువంటి ఈ 4 అక్షరాలు. ఇక ఉత్తర ఫల్గుని మొదటి పాదం టే అనేటువంటి అక్షరం. ఈ అక్షరాలన్నీ, ఈ నక్షత్ర పాదాలన్నీ కూడా ఈ సింహరాశిలోకి వర్తిస్తాయి. ఇక ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఆలోచన చేసినట్లయితే ఆదాయం 2 పాళ్ళైతే వ్యయం 14 పాళ్ళు కనపడుతోంది. రాజపూజ్యం 2 పాళ్ళైతే అవమానం 2 పాళ్ళు కనపడుతోంది. ఈ విధంగా రాజపూజ్యం అవమానం సమానంగా ఉన్నాయి. కాస్త ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అవుతాయనేటువంటి దాని అర్థం. అందుచేత ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కాస్త ఖర్చుల నియంత్రణలో ఉంచుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఖర్చులు చేసేటువంటి అధికారం మీ చేతిలో లేకుండా ఉంటే చూసుకుంటే సరిపోతుంది. అది మీ జీవిత భాగస్వామి, లేక సోదరుల, తల్లిదండ్రుల, వారి చేతి కాస్త ఆధిపత్యం ఇచ్చినట్లయితే ఖర్చులు కాస్త నియంత్రణలో ఉంటాయి. కనుక ఈ విధమైనటువంటి న్యాయాన్ని మీరు పాటించినట్టే సరిపోతుంది. అనవసరమైనటువంటి కంగారు మాత్రం పనికిరాదు. ఇక ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితిని ఆలోచించి చూసినట్లయితే గురువు వత్సరాది 12/8/2017, 12/9/2017 భాద్రపద బహుళ సప్తమి మంగళవారం వరకు 2వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతము కూడా 3వ స్థానంలో ఉంటాడు. ఇక శని వత్సరాది 26/2017 జ్యేష్ఠ బహుళ ఏకాదశి మంగళవారం వరకు 5వ స్థానంలో, తదుపరి 26/10/2017 కార్తీక శుద్ధ షష్ఠి గురువారం వరకు వక్రగతుడై 4వ స్థానంలో ఉండటం, తదుపరి వత్సరాంతం అంతా కూడా మళ్ళీ రుజుమార్గంలో 5వ స్థానంలో ఉండడం జరుగుతుంది ఈ సంవత్సరం. ఇక రాహుకేతుల గురించి ఆలోచన చేసినట్లయితే రాహు వత్సరాది 17/8/2017 వరకు 1వ స్థానంలో, కేతు 7వ స్థానంలో ఉండటం, తదుపరి వత్సరాంతం అంతా కూడా రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా ఈ విధమైన గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త మెరుగ్గా ఉంటుంది. చేయవలసినటువంటి పనులన్నీ కూడా సంవత్సరం యొక్క పూర్వార్థంలో, అంటే మొదటి భాగంలో 12 సెప్టెంబర్ వరకు పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి. గత సంవత్సరంలో ఏర్పడినటువంటి అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, ముఖ్యంగా కరపాద బాధలు, జ్వర తీవ్రత, దానితో పాటు ఏదేని తెలియనటువంటి రక్తంలో కానీ లేదా నరాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలకి ఈ సంవత్సరం పూర్తిగా నివారణ, పూర్తిగా ఉపశమనం లభించకున్నా కానీ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చక్కగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. కానీ మానసికమైన సంఘర్షణ, ఎప్పుడూ విశేషంగా విపరీతంగా ఆలోచించటం, ఈ రకమైనటువంటి పద్ధతి ద్వారా, ఈ రకమైన ఆలోచన ద్వారా ఒక రకమైనటువంటి మెదడుకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక రాహు, కేతు, శని ప్రభావాల వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం కావచ్చు. సమస్యను మనమే సృష్టించుకొని పరిష్కారం కోసం వెతుక్కోకుండా జాగ్రత్త పడాలి. ప్రతి పనిని కూడా, ప్రతి ఒక్క విషయాన్ని కూడా శ్రమతో పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇక జీవితంలో స్థిరపడడానికి అనేకమైనటువంటి ప్రయాసాలు చేస్తారు. జీవితంలో స్థిరపడడానికి తొందరగా మనం పనులన్నీ కూడా పూర్తి చేయాలి. అనవసరమైనటువంటి అలసత్వం పనికిరాదనేటువంటి ఒక భావన, ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పనులన్నీ కూడా వేగంగా చేయాలనేటువంటి కాస్త ఆ వేగాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు కనపడుతుంది. మీలో ఆగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాపాఠవాలు ఉన్నా కానీ, విశేషంగా ఉన్నా కానీ
తగినటువంటి సమయంలో అవి స్వయంగా మీరు ఉపయోగించుకోలేనే పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఇచ్చిన సలహా వల్ల ఇతరులు చక్కగా లాభపడతారు, కానీ మీకు సమస్య వచ్చినప్పుడు మీ స్వంత ఆలోచన మీకు ఇబ్బందికరంగా మారవచ్చు. స్వంత ఆలోచన చేసుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. సంతానం యొక్క పురోభివృద్ధి, సంతానము తాము సాధించిన విజయాల పట్ల మీకు చక్కని ఆనందం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సంవత్సరం యొక్క ప్రథమ భాగంలో ఏదేని ఒక అమృత హస్తం మీకు లభించవచ్చు. తద్వారా కాస్త ఆరోగ్య సమస్యల నుంచి కానీ లేదా ఆర్థిక సమస్యల నుంచి కానీ మీరు బయటపడేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అయితే వివాహ విషయాలలో ఏదేని ఒక సంబంధం దగ్గరగా వచ్చి మీకు కానీ లేదా అవివాహితులైతే మీ విషయంలో, లేనట్లయితే తమ యొక్క సంతాన విషయంలో కూడా ఏదేని ఒక సంబంధం దగ్గరగా రావటం, అది కాస్త ఏదో ఒక కారణం చేత అది కాస్త మళ్ళీ తొలగిపోవటం, ఈ రకమైనటువంటి సమస్య ఉత్పన్నం కావచ్చు. తమ యొక్క సంతానం యొక్క ప్రేమ వ్యవహారాలు కానీ ప్రేమ వ్యవహారాలు కానీ ఏదో ఒక కారణం చేత కాస్త వాటిలో ఏదో ఇబ్బంది కలిగి కాస్త విఫలమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. కొత్తది సంపాదించకున్నా కానీ ఉన్నది కాపాడుకోవడం ఉత్తమం అనేటువంటి ఒక న్యాయాన్ని మీరు న్యాయంగా మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు అతి ప్రయాస చేత మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది. వీలైతే అవకాశం ఉంటే పరిపూర్ణమైనటువంటి సంరక్షణ చేత పూర్తి అనవసరమైనటువంటి ఎక్స్పెరిమెంటల్ వేలో మాత్రం మీరు విదేశ ప్రయత్నాలు చేయకండి. పూర్తి స్వీయ రక్షణ, పరిపూర్ణమైనటువంటి చక్కని అనుకూలం ఉంటేనే ఆ ప్రయత్నాలు చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక మీ యొక్క గాంభీర్యానికి, మీ వ్యక్తిత్వానికి మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులకు మాత్రం లోపం రాదు, కానీ ఖర్చులు ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వృధా ఖర్చులు కానీ అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయవచ్చు. ముఖ్యంగా స్నేహాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. సలహాలు తీసుకునేటువంటి సమయంలో కూడా మీ యొక్క స్వంత బుద్ధి కాస్త ఆలోచన పెట్టాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఇక ఆధ్యాత్మికపరమైనటువంటి దేవాలయాలకు కానీ లేదా ఏదేని ఒక చక్కని ఆధ్యాత్మికమైనటువంటి సంఘ సేవా కార్యక్రమాలలో కానీ అనాథలకు కానీ మీరు విశేషమైనటువంటి కృషి చేసేటువంటి కొంత మీ యొక్క ధనాన్ని సహాయం చేసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా విలువైనటువంటి వస్తువులను కూడా తగు విధంగా భద్రపరచుకోవడంలో అనవసరమైనటువంటి అశ్రద్ధ చూపకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తరచుగా ఎక్కువగా శారీరకమైన నిస్సత్వ ఈ సంవత్సరం ఏర్పడవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య, అలాగే ఉద్యోగస్తుల మధ్య, ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయాలలో కూడా ప్రతి విషయాన్ని ఎటు వాళ్ళు చెప్పింది వినడండి. తర్వాత మీరు చేయాల్సింది మీరు చేస్తూ ఉండండి. అంతేకాని ప్రతి విషయంలో మీరు అనవసరమైన ఉద్రేకాన్ని లోని కాకూడదు. మీకు రావాల్సినటువంటి ధనం కానీ, మీకు రావాల్సినటువంటి ముఖ్యంగా ఉద్యోగస్తులు రావాల్సినటువంటి బకాయిలు కానీ, ఏదైనా లబ్ధి కానీ కాస్త ఆలస్యంగా చేతికి అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, నాయకత్వం వహించేటువంటి వాళ్ళు, ముఖ్యంగా రాజకీయాల్లో ఉద్యోగంలో నాయకత్వ రక్షణలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ రాజకీయాలలో ఒక రకమైనటువంటి పరోక్షంగా కొంత మిత్రద్రోహం ఏర్పడే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడా మీరేమిటో, మీ చుట్టూ ఉన్నటువంటి మీ నీడను కూడా మీరు కాస్త గమనించి ముందుకెడతారు. ఈ సంవత్సరం అన్నీ కూడా మీరు గమనించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు కాస్త సామాన్యంగా ఉంది. ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైన తక్కువ శ్రమతోని ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి తపన కాస్త మానండి. ఎక్కువగా కృషి చేయండి. మీ యొక్క శక్తిని మీరు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఈ సెప్టెంబర్ 12 తర్వాత కాస్త అనుకూలత ఏర్పడకున్నా కానీ కాస్త మీపైన మీకు ఆత్మవిశ్వాసం మాత్రం పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని మానకండి. రాహు స్తోత్రాన్ని, అలాగే బృహస్పతి స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. శ్రీరామ రక్షా స్తోత్రము సర్వ విధాలా మిమ్మల్ని రక్షించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా దేవతా వృక్షాలైనటువంటి మేడి చెట్టును నాటండి. ఆ చెట్టుకు సేవ చేయండి, పోషించండి, దీపారాధన చేయండి, ప్రదక్షిణ చేయండి. అనేకమైనటువంటి ఉత్తమ ఫలితాలు మీరు పొందండి.